అమ్మా, కిచెన్లో ఉండే దేవతలు రాక్షసులు ఎవరు? మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే పాత్రలన్నీ మనకి దేవతలతోనే సమానం. మొట్టమొదటిది మట్టి పాత్రలు. దీంట్లో మనం చింతపండు, పులుపు పదార్థాలు చక్కగా వండుకోవచ్చు. తడి గిన్నెలు. దీంట్లో టిన్ లేదు కాబట్టి అన్నం వాడ్చుకోవడానికి ఇది కరెక్ట్ పాత్ర. అండ్ ఇందులో టిన్ ఉంది కాబట్టి దీంట్లో ఉప్మా వండుకోవచ్చు. ఇదేమో రైసెస్ వండుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసరికి క్లే పాట్, వచ్చేసరికి స్టీమర్. ఇత్తడి కళాయి ఒకటి. దీంట్లో స్వీట్స్ ఎక్కువసేపు మనం చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇందులో స్వీట్స్ అవి చేసుకోవడానికి చాలా మన బరువు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఐరన్ కడాయి. దీంట్లో నుంచి మనం చేసుకుంటే మన బాడీలోకి ఐరన్ యాడ్ అవుతుంది. సో తాలింపులన్నీ కూడా దీంట్లోనే చేసుకోవచ్చు. ఆ చిప్ప. సో దీంట్లో సాంబారు, పులుసులు, కూరలు, తాలింపులు అన్నీ చేసుకోవచ్చు. సో ఇలా ఐరన్ కడాయి నుంచి ఐరన్, మట్టి పాత్రలో నుంచి మినరల్స్, ఇత్తడి, రాగి, స్టీల్ అండ్ రాచిప్ప, వీటన్నిటిలో వండుకోవడం వల్ల ఎలా ఉండాల్సిన మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఆ వెజిటబుల్స్లో అలానే న్యాచురల్గా మన బాడీలోకి వెళ్ళిపోతాయి. మరి రాక్షసులు ఎవరు? అల్యూమినియం అండ్ కుక్కర్. అల్యూమినియంలో వండితే అల్యూమినియం మన బాడీలోకి వెళ్ళిపోయి మనకి షుగర్, బీపీ వచ్చేలాగా చేస్తుందంట. కుక్కర్ సంగతి అయితే తెలుసు. నా కిచెన్లో ఉన్న దేవతలు. మరి మీ కిచెన్లో ఉన్న రాక్షసుల్ని బయటికి పంపిస్తారు కదా.